హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే. నేను మీ భూషణ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకోసం తెచ్చిన టాపిక్ 1B. అసలు ఏంటి 1B? ఎందుకు ఈ 1B? దేనికోసం ఈ 1B? అసలు ఈ 1B అనేది మనకి డైలీ లైఫ్లో యూజ్ ఉంటుందా? డైలీ లైఫ్లో అవసరం అవుతుందా? అవసరం అంటే అవసరం అని చెప్పాలి. ఈ 1B అసలు ఎలా అవసరం అవుద్ది? అసలు ఈ 1B అనేది ఏ సబ్జెక్ట్, దేనికి సంబంధించింది, ఎలా ఉంటుంది? అసలు ముఖ్యంగా ఈ 1B అనేది ఎవరికి అవసరం ఉంది ఎక్కువగా? సపోజ్ ఒక విలేజ్ తీసుకుందాం, ఒక గ్రామం అనేది. మనం ముఖ్యంగా ఆ గ్రామంలో ఎవరుంటారు? ఆ గ్రామంలో మెయిన్గా ల్యాండ్ లార్డ్స్, దొరలు కానీ లేదంటే ఫార్మర్స్, రైతులు కానీ ఉంటారు. ఇంకా ఏముంటుంది? ఆ రైతులకు సంబంధించింది లేదా ఆ ల్యాండ్ లార్డ్ సంబంధించిన భూమి ఉంటుంది. సపోజ్ ఒకవేళ ఆ ఊరిలో ఉన్న భూమిని కొన్ని బ్లాక్స్ కింద విడగొట్టాం అనుకోండి. పైన చూపిస్తున్నాం కదా, అలా గ్రిడ్స్ వైజ్గా ఒక్కొక్కటి ఒక్కొక్క బ్లాక్ కింద అనమాట. ఆ ఒక్కొక్క బ్లాకు కొంత ఏరియాతో ఉంటుంది. ఆ ఏరియాని ఒక సర్వే నెంబర్ అని చెప్తాం. సపోజ్ 1, 2, 3, 4. అసలు ఈ సర్వే నెంబర్స్ ఎలా ఇస్తామంటే, ఇది సర్వే అనేది ఎప్పుడు జరిగిందంటే బ్రిటిష్ కాలంలో మనకు జరిగింది ఈ సర్వే. ఈ సర్వే చేసినప్పుడు ఏమనుకున్నారంటే, అప్పుడు ఒక వ్యక్తికి ఒక 10 మంది పిల్లలు ఉన్నారనుకుందాం. 1, 2, 3, 4 10 మంది ఉన్నారంటే ఆ వ్యక్తికి కొంత భూమిని మనం ఎలా డివైడ్ చేశారంటే 1-1, 1-2, 1-3 అలా 1-10 అంటే 10 మందికి చెందింది ఆ భూమి. ఆ ఒక ఏరియా అనేది ఒక 10 మందికి పంచుకున్నారు ఆ భూమిని. అంటే 10 సర్వే నెంబర్లు ఇస్తున్నాం అనమాట. అంటే ఒక్కొక్క బ్లాక్ ఒక్కొక్క సర్వే నెంబర్. ఒకవేళ ఒకరికి వ్యక్తికి ఒకలే ఉంటే దాన్ని ఒక సర్వే నెంబర్తోనే 1, 2. రెండో వ్యక్తికి ఎవరు లేరనుకోండి, దాన్ని 2 అని మాత్రమే చెప్తాం. 2 ఆ సర్వే నెంబర్. అంటే అప్పుడు మనకేమని తెలిసింది? ఒక సర్వే నెంబర్, ఒక ల్యాండ్ అనేది ఒక వ్యక్తిది. అలా కాలక్రమేణా ఏం జరిగిందంటే క్రయ విక్రయాలు జరగడం వల్ల ఒక ల్యాండ్ అనేది 10 మందికి కూడా చెందడం జరిగింది. అంటే ఒకే సర్వే నెంబర్ మీద డిఫరెంట్ పర్సన్స్కి డిఫరెంట్ ల్యాండ్స్ అనేది ఉండడం జరిగింది. అంటే మనకేమర్థమైంది? ఒక గ్రామంలో చాలా సర్వే నెంబర్లు అనేది ఉండడం జరిగింది. దీన్ని బట్టి మనకేమర్థమైంది? ఒక వ్యక్తికి ఒక గ్రామంలో చాలా సర్వే నెంబర్లో తనకి భూమి ఉండొచ్చు. అంటే ఒక్కొక్క సర్వే నెంబర్లో అక్కడక్కడ తన పేరు మీద కొంత భూమి అనేది ఉండడం జరిగింది. అంటే ఈ 1B ఏం చెప్తుందంటే, ఒక రైతుకి కానీ ఒక వ్యక్తికి కానీ ఒక్క రెవెన్యూ విలేజ్లో, అంటే ఒక్క గ్రామంలో ఏ సర్వే నెంబర్లో ఎంత భూమి ఉందో చెప్పేదాన్ని 1B అని అంటారు. ఇప్పుడు ఈ 1B అనేది మన ఆంధ్ర రాష్ట్రంలో ఎలా ఉంటుందో చూద్దాం. మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ 1Bని గ్రామ వార్డు సచివాలయాల్లో ఇస్తున్నారు. ఈ 1Bని గతంలో మీ సేవలు కూడా ఇచ్చేవి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడం వల్ల మళ్ళీ సచివాలయాల్లోని అలాగే మీ సేవల్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. అసలు ఈ 1B ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు. దీన్ని బట్టి మనకేం తెలిసిందంటే, ఈ 1B అనేది రెవెన్యూకి సంబంధించిన సబ్జెక్ట్. అంటే ఇది రెవెన్యూ సర్వీసుల్లో మాత్రమే ఉంటుంది. ఎందుకంటే భూమికి సంబంధించిన సబ్జెక్ట్ కాబట్టి. భూమి యాజమాన్య హక్కుల రికార్డు ప్రకారం దీనిని 1B నమూనాగా పిలుస్తున్నాం అనమాట. ఈ 1Bలో ఏమేమి ఉన్నాయంటే, మన గ్రామం, మన మండలం, మన జిల్లా, మన విస్తీర్ణం, ఏ విస్తీర్ణం ఎంత. అంటే ముఖ్యంగా ఏం చూపిస్తుందంటే, అక్కడ పట్టాదారుని పేరు, వారి యొక్క తండ్రి పేరు, వారి యొక్క ఖాతా నెంబరు, వారి యొక్క సర్వే నెంబర్, వారి యొక్క భూమి వివరాలు, వారి యొక్క భూమి మొత్తం విస్తీర్ణం, పట్టాదారునికి ఎలా సంక్రమించింది ఆ భూమి అనేది. అలాగే ఈ 1B అనేది ఏ అధికారి ఇస్తారు మనకి. ఇది మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే MRO ఆఫీస్ నుంచి వస్తుంది, మండల్ రెవెన్యూ ఆఫీస్ నుంచి వస్తుంది అనమాట. ఇప్పుడు అక్కడ చూసాం మనం, అక్కడ ఖాతా నెంబర్ అని ఉంది. ఆ ఖాతా నెంబర్ అనేది ఒక వ్యక్తికి ఒక ఖాతా నెంబర్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఆ ఖాతా నెంబర్ కానీ కంప్యూటర్లో సిస్టంలో ఎంటర్ చేస్తే మనకి ఏమొస్తుందంటే, ఆ వ్యక్తి తాలూకా భూమి, ఆ సర్వే నెంబర్ ఎన్ని సర్వే నెంబర్లో ఉన్నాయో మొత్తం తన భూమి అంతా వస్తుంది. అలాగే భూమి వివరణ, అది పల్లవ, మిట్ట, భూమి విస్తరణం 0.93 అని అక్కడ చూసాం. అక్కడ 0.93 అంటే 93 సెంట్లని దాని అర్థం. కిందన 0.25 అని చూసాం. చూడండి,
ఆ వ్యక్తికి ఖాతా నెంబర్ మాత్రం ఒకటే 632 అనేది, కానీ సర్వే నెంబర్లు మాత్రం 2, 309-2A అండ్ 309-2B, 2 మెట్టుకి సంబంధించిన భూమి. కానీ భూమి విస్తరణ మాత్రం ఎలా ఉందంటే ఒక దాంట్లో 93 సెంట్లని, ఇంకో దాంట్లో 20 సెంట్లు అనేది ఉంది. అంటే దీన్ని బట్టి 0.93 అంటే 93 సెంట్లు అని అర్థం, 0.25 అంటే 20 సెంట్లు అని అర్థం. ఒకవేళ 1.30, 1.40, 1.50 అని ఉందనుకోండి. 1.30 అంటే 1 ఎకరం 30 సెంట్లు, 1.40 అంటే 1 ఎకరం 40 సెంట్లు, 1.50 అంటే 1.5 ఎకరం అని దాని అర్థం. అండ్ లాస్ట్ చివరిది పట్టాదారికి ఏ విధంగా సంక్రమించింది ఆ భూ అనేది, అనువంశికము అని ఉంది. అంటే దాని అర్థం వారసత్వం కింద అనమాట. అంటే ఒకవేళ ఒక ఇంట్లో భార్యాభర్తలు ఉంటే, ఒకవేళ భర్త చనిపోయాడు అనుకోండి, ఆ భూమి తన వారసత్వం ప్రకారం తన భార్యకి చెందుతుంది. దాని తర్వాత ఇంకా అలాగా తన పిల్లలకి చెందుతుంది అనమాట. అలాగే ఇంకా సేల్ డాక్యుమెంట్ అని, లేదా గిఫ్ట్ సెటిల్మెంట్ అని, లేదా వీల్నామా అని ఉంటుంది. వీల్నామా అంటే ఒక మనిషి బ్రతికుండగా తన తదనంతరం ఎవరికి చెందుతుందని రాసేదాన్ని వీల్నామా అంటారు. దీన్ని బట్టి ఈ 1B ప్రకారం మనకి ఏమర్థమైందంటే, ఒక వ్యక్తికి ఒక గ్రామంలో ఒక ఖాతా నెంబర్ మాత్రమే ఉంటుంది. ఆ ఖాతా నెంబర్లో చాలా సర్వే నెంబర్లనే ఉంటాయి. ఆ సర్వే నెంబర్లో ఎంత భూమి అనేది ఉందో అనేది తను మీకు చెప్తుంది. ఇప్పుడు ఈ 1B అంటే తెలుసుకున్నాం. అసలు ఈ 1B ఏ విధంగా ఉపయోగపడుతుంది మనకి? ఈ 1B అంటే ఏంటి? భూమికి సంబంధించిన రికార్డు. భూ అంటే ఏంటి? డబ్బు. డబ్బు ఏ విధంగా వస్తుందంటే, అంటే ఈ 1Bని తీసుకెళ్ళి మనం బ్యాంకులో ఇస్తే ఆ పాస్బుక్ని చూసి బ్యాంక్ వారు లోన్ ఇస్తారు. ఆ పాస్బుక్ తన దగ్గర బ్యాంక్లో పెట్టుకొని మనకు కావాల్సిన డబ్బుని మనకి ఇస్తారు. అలాగే లేదంటే కొన్ని కోఆపరేటివ్ల దగ్గరికి వెళ్ళి తనఖా పెట్టుకుని కొంత డబ్బు అనేది తీసుకోవచ్చు. లేదా ఒక సేల్ రిజిస్ట్రేషన్ చేయాలనుకున్నాం అనుకోండి, దానికి కూడా ఈ 1B అనేది మనకి చాలా అవసరం. లేదు, ఒక రైతు పంట వేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, తనకు విత్తనాలు కావాలి. ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి తీసుకెళ్ళారనుకోండి, ఆ 1B ప్రకారం తనకి ఎంత భూమి ఉందో, ఎంత విస్తీర్ణం ఉందనేది తెలుస్తుంది ఆ ఆఫీసర్కి. ఆ విస్తీర్ణం బట్టి తన భూమిలో ఎంత పంట పడుతుంది, ఎంత విత్తనాలు పడతాయి, ఎన్ని ఎరువులు పడతాయి అనేది దాని ప్రకారం ఆ అగ్రికల్చర్ ఆఫీసర్ అనేది ఆ వ్యక్తికి ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, 1B కోసం అర్థమైంది కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.